Hi dear friends, welcome back to Sports Dictator ఛానల్. IPL 2025లో సన్ రైజ్ హైదరాబాద్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. 14 మ్యాచ్ల్లో 6 గెలిచారు అండ్ 7 ఓడిపోయారు. ఒక మ్యాచ్ రిజల్ట్ రాలేదు. ఒకవేళ అది వచ్చి ఉంటే SRH గెలిచే మ్యాచ్ అది. 7 గెలుపులు ఉండేటివి. ఆల్రెడీ ప్లే ఆఫ్కు కొద్ది దూరంలోనే అయిపోయారని చెప్పొచ్చు. కానీ ఫస్ట్ హాఫ్లో మాత్రం డిజాస్టర్ అని చెప్పొచ్చు. ప్రేక్షకులు, అభిమానులు, ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. సో ఏం టీం అనుకున్నారు అనే విధంగా కూడా రెస్పాన్స్ వచ్చింది స్టార్టింగ్లో. అండ్ చివరి 4-5 మ్యాచ్లు వచ్చేసరికి చాలా సూపర్గా ఆడారు. కొన్ని చేంజెస్ వల్ల బ్యాటింగ్ రాణించింది. అండ్ ఎవరు ప్లేయర్స్ మీద అయితే కోపం ఉండేదో వాళ్ళు చాలా బాగా ఆడారు అండ్ వాళ్ళు పాజిటివ్ అయ్యారు. సో మొత్తం మీద చూస్తే ప్లే ఆఫ్ ఛాన్స్ ఉన్నప్పుడు సరిగా ఆడలేదు. ప్లే ఆఫ్ ఛాన్స్ అయిపోయాక మాత్రం టీం బాగా ఆడింది. ఓవరాల్గా చూస్తే నెక్స్ట్ ఇయర్ రిటెన్షన్స్ మీద చాలా పెద్ద ఎఫెక్ట్ అయితే ఇది పడబోతుంది. చూసే ముందు IPL SRH ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి అండ్ మీరు కామెంట్ చేయండి ఎవరిని రిలీజ్ చేస్తే బాగుంటుంది. అంటే టాప్ ధర పెట్టుకున్న టాప్ 8 ప్లేయర్స్లో ఎవరిని రిలీజ్ చేస్తే బాగుంటుంది కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి IPL SRH అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈసారి హెన్రిచ్ క్లాసెన్, సో ఇతడు ఒక టాప్ ధర పెట్టుకున్నారు అండ్ దానికి న్యాయం చేశాడు. చివరికి సెంచరీ కూడా కొట్టాడు. చాలా అద్భుతంగా ఆడాడు. కానీ ఎప్పుడైతే క్వాలిఫైయింగ్ అవకాశాలు ఉన్నాయో అప్పుడు ఒక స్టార్టింగ్ లభించింది కానీ ఇంతలో ఆడలేదు. సో మొత్తానికైతే ఇద్దరు తను పెట్టిన డబ్బు న్యాయం చేశాడు. పక్కా రిటెన్షన్ అయితే ఇతన్ని SRH చేసుకుంటుంది. అండ్ అదేవిధంగా ఇంకా నెంబర్ 2లో కమిన్స్ ఉన్నాడు. ఒక ప్లేయర్గా ఫెంటాస్టిక్. బౌలింగ్లో ఇతడు ఒక్కడే SRHకి చాలా నిలకడగా ఆడాడు అండ్ ఇతడు కూడా రిటైన్ చేసుకోవాల్సి వస్తుంది. 23 కోట్లు, 18 కోట్లు అండ్ ఉన్న 120 కోట్లలో 8 మందికే 105 కోట్లు పెట్టారు. 8 మందికి అంటే ఇంకా మిగతా టీం అంతా కూడా ఒక 15 మందిని కొనాల్సి ఉంది 15 కోట్లతోని. అంటే ఒక్కొక్కరికి 1 కోటి. సో ఒక టాప్ 8 ప్లేయర్స్లో ఎవరు ఫెయిల్ అయినా కూడా ప్లే ఆఫ్ వెళ్ళే ఛాన్సెస్ లేకుండా పోయాయి. ఎందుకంటే వీళ్ళు మిగతా ప్లేయర్స్ అందరినీ తక్కువ ధరకు కొంచెం నాసి రకం ప్లేయర్స్నే కొనాల్సి వచ్చింది. అండ్ అందులో కూడా అనికేత్ వర్మ, హర్ష్ దూబే లాంటి వాళ్ళు చివరిలో షైన్ అయ్యారు. అనికేత్ వర్మ అయితే టోర్నమెంట్ మొత్తం మీద ఆడాడు. జస్ట్ 30 lakhsకి వచ్చాడు. అండ్ వచ్చే సీజన్ అతను అదే డబ్బుకు రిటైన్ అవుతాడా లేదా అనేది సందేహమే. సో అనికేత్ వర్మ అయితే ఒక పాజిటివ్ అంశం అని చెప్పొచ్చు. అండ్ ప్యాట్ కమిన్స్ రిటైన్ చేసుకోవాల్సి వస్తుంది. బాగానే ఆడాడు. అండ్ అభిషేక్ శర్మ ఆబ్వియస్గా SRH అంటేనే అభిషేక్ శర్మ ఓపెనర్. ఇతడు ఎట్టి పరిస్థితిలో రిలీజ్ కాడు. అతని పర్ఫార్మెన్స్ కూడా 193 స్ట్రైక్ రేట్తోని అదరగొట్టాడు. సో ఏంటంటే క్వాలిఫైయింగ్ అవకాశం ఉన్నప్పుడు నిలకడగా ఆడలేదు బ్యాట్స్మెన్. ఒక ఫస్ట్ మ్యాచ్ తప్పించి ఏ మ్యాచ్లో కూడా నిలకడగా ఆడలేదు. ఒకరు ఆడితే 4 ఫెయిల్ అయ్యారు. అండ్ ఈ విధంగా కొనసాగింది. క్వాలిఫికేషన్ మిస్ అయ్యే వరకు కూడా ఇంప్రెసివ్గా ఆడలేకపోయారు. ట్రావిస్ హెడ్ స్టార్టింగ్లో ఆడలేదు. చివరికి ఇతడు కూడా కోలుకున్నాడు. 31 యావరేజ్, 163 స్ట్రైక్ రేట్తో ఇతను రన్స్ కొట్టాడు. సో ఓవరాల్గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ తప్పించి వేరే ఓపెనింగ్ను కూడా వచ్చే సీజన్ మనం ఊహించుకోలేము. ఆ విధంగా అయితే ఒక మార్క్ క్రియేట్ చేశారు. సో వీళ్ళని రిలీజ్ చేయడానికి లేదు. మహమ్మద్ షమి ఇప్పుడు రిలీజ్ కాస్త డబ్బు కావాలి అంటే ఇతన్ని చేయాలి. 10 కోట్లు చాలా దారుణంగా వేశాడు. 6 వికెట్లు తీశాడు. 11 పైన రన్స్ ఇచ్చాడు. అండ్ అది కూడా ఇన్నింగ్స్ స్టార్టింగ్లో బౌలింగ్ వేసేవాడు. అండ్ అప్పుడే ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ప్రెషర్ పెట్టడానికి ఉంటుంది. పవర్ ప్లేలో ఒక వికెట్ తీస్తే వాళ్ళు డౌన్ స్టెప్ వేస్తారు, వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తారు. కానీ ఆ టైంలో మనోడు మంచి బౌలింగ్ వేయలేకపోయాడు. సో చాలా రన్స్ ఇచ్చాడు. వాళ్ళకి ప్రెషర్ లేకుండా అయింది. అండ్ కొందరు బ్యాట్స్మెన్ అయితే ఫామ్లోకి వచ్చారు. సో ఈ 10 కోట్లు సేవ్ చేసుకుంటారు. ఇతన్ని రిలీజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ డొమెస్టిక్లో ఇండియాకు అద్భుతంగా ఆడితే చెప్పలేం. ఇప్పుడున్న ప్రజెంట్ ప్రకారం అయితే ఇతడు రిలీజ్ అవుతాడు. అండ్ హర్షల్ పటేల్ 8 కోట్లే పెట్టారు. 16 వికెట్లు తీశాడు. సో అవసరమైనప్పుడు వికెట్లు తీశాడు హర్షల్ పటేల్. చాలా మంచి వికెట్లు అయితే తీశాడు. దీనివల్ల ఇతన్ని మళ్ళీ తీసుకుంటారు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్లో డిజాస్టర్. ఎవరు అవునన్నా కాదన్నా లాస్ట్లో బౌలింగ్లో మంచిగా బౌలింగ్ వేశాడు. అండ్ ఓవరాల్గా చూస్తే ఒక ఆల్రౌండర్ దొరకడం కష్టం కాబట్టి ఇతన్ని రిలీజ్ చేయడానికి లేదు. కేవలం 6 కోట్లే మళ్ళీ. సో 8 మందికే 105 కోట్లు పెట్టేశారు. సో ఏ మాత్రం నెక్స్ట్ యాక్షన్లో పాల్గొనాలన్నా కనీసం వీళ్ళలో ఒక 3-4 రిలీజ్ చేస్తే పాల్గొనవచ్చు. ఒక మహమ్మద్ షమి 10 కోట్లు రిలీజ్ అవుతాయి. అండ్ అదేవిధంగా రాహుల్ చహార్ని ఎందుకు తీసుకున్నారో తెలియదు. ఒక మ్యాచ్ ఛాన్స్ ఇవ్వలేదు. దీన్ని బట్టి ఇతను రిలీజ్ చేస్తారు. అండ్ అభినవ్ మనోహర్ రిలీజ్ అవ్వచ్చు మేబీ. అండ్ ఆడన్ జంపర్ రిలీజ్ అయిపోతాడు. 2 కోట్లు ఖచ్చితంగా. సిమర్జీత్ సింగ్ 1.5 కోటి. సో ఒక 2-3 మ్యాచ్లు సిమర్జీత్ సింగ్ వల్లనే పోయాయి. సో ఇతడు బౌలింగ్ని వాళ్ళు చాలా బాగా నమ్మారు. ఏ టీం కూడా ఒక ప్లేయర్ మీద ఇంత కాన్ఫిడెన్స్ పెట్టదు. కానీ సిమర్జీత్ సింగ్ను మొన్న కూడా ఇంపాక్ట్ లిస్ట్లో పెట్టారు. చివరి మ్యాచ్లో కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఇతని మీద. మరి రిలీజ్ చేస్తారా లేదా చూడాలి. ఎందుకంటే టీం అంతా గట్టి నమ్మకాన్ని అయితే ఇతని మీద చూపిస్తుంది.
అండ్ ఇంకో ప్లేయర్ ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాల్సింది ఇషాన్ మలింగా. ఎక్సలెంట్ బౌలింగ్, 1,20,00,000కే కొన్నారు, 13 వికెట్లు తీశాడు ఈ 8.93తోని. సో ఇతన్ని ఎట్టి పరిస్థితిలో రిటైన్ చేసుకోవచ్చు. ఒక 10 కోట్ల ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు యాక్చువల్గా చెప్పాలంటే ఇషాన్ మలింగా. అండ్ జయదేవ్ ఉనాడ్కడ్ 1 కోటికే వచ్చాడు, కానీ 11 వికెట్లు, 7.5 స్ట్రైక్ రేట్తో. సో ఫెంటాస్టిక్ జయదేవ్ ఉనాడ్కడ్ కూడా. సో ఇతడు కూడా రిటైన్ అయిపోతాడు నెక్స్ట్ ఇయర్. కమిందు మెండిస్ కూడా ఉన్న దాంట్లో మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు, ఇతడు కూడా రిటైన్ అవుతాడు. అండ్ జిషాన్ అన్సారీ జస్ట్ 40 lakhs, దానికి ఒక 6 వికెట్లు తీశాడు, ఇతడు రిటైన్ అవుతాడు. ఇలా చూస్తే మనకు ప్లేయర్స్ అందరూ ఒక మహమ్మద్ షమి అండ్ సిమర్జీత్ సింగ్ తప్పించి అందరూ రిటైన్ అయ్యేలాగా కనిపిస్తున్నారు. కాకపోతే రాహుల్ చహార్ అండ్ అభినవ్ మనోహర్, ఆడన్ జంపా అండ్ మనకు వియాన్ ముల్లర్. సో బ్రైడెన్ కార్స్ గాయపడ్డాడు, సో అతని ప్లేస్లో వియాన్ ముల్లర్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే టాప్ ప్లేయర్స్కే 120 కోట్లలో మొత్తం డబ్బు పెట్టేశారు. సో వచ్చే యాక్షన్లో పాల్గొనాలంటే ఖచ్చితంగా కొందరినైనా రిలీజ్ చేయాల్సి వస్తుంది, కానీ ఇప్పుడున్న పర్ఫార్మెన్స్లు చూస్తే రిలీజ్ చేసేలా కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ ఇయర్కి దాదాపు ఈ టీం అంతా కూడా, అండ్ వచ్చే ఐపీఎల్కి మాత్రం ఇలా జరగకూడదు అంటే ఓపెనింగ్లో టాప్ బౌలర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మహమ్మద్ షమినా ఇంకా ఇద్దరిని తీసేస్తే ఒక మంచి ఓపెనింగ్ ఫాస్ట్ బౌలర్ని అయితే కొనాలి. అది మిగతా టీమ్స్ మరి వాళ్ళని వదిలేస్తాయా లేదా అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి ఓపెనింగ్ బౌలింగ్లో ఒక ప్యాట్ కమిన్స్ పర్లేదు, చాలా ఎక్సలెంట్గా రాణిస్తున్నాడు, కానీ ఇంకొక వికెట్ టేకింగ్ ఓపెనింగ్ బౌలర్ అయితే పక్కా ఉండాలి. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో మరోసారి ఎస్ఆర్హెచ్ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. చివరి మ్యాచ్లో అండ్ చివరి 3 మ్యాచ్ల్లో హర్ష్ దూబేని తీసుకున్నారు. అతడు రిటైన్ చేసుకునే రూల్స్ ప్రకారం రిటైన్ చేసుకునే అవకాశం ఉంటే చేసుకుంటారు. 3 మ్యాచ్ల్లో 5 వికెట్లు తీశాడు 9.8 రన్ రేట్తోని. సో ఒక టాప్ బ్యాట్స్మెన్కి అతడు పవర్ ప్లేలో బౌలింగ్ కూడా వేశాడు. సో హర్షద్ దేబాయ్ చివరిలో చాలా ఆకట్టుకున్నాడు. సో ఒక స్పిన్నర్ ఇతడు అండ్ ఇంకొక స్పిన్నర్ని ఖచ్చితంగా కొనాల్సి అయితే ఉంటుంది. జిషాన్ అన్సారీ అయితే ఒక మ్యాచ్ విన్నర్ అండ్ ఒక డిపెండబుల్ స్పిన్నర్లా అనిపించలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే అయితే ఎక్కువ డబ్బు పెట్టేసిన ప్లేయర్స్ బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అది కూడా క్వాలిఫికేషన్ అవకాశాలు మిస్ అయిన తర్వాత. హెన్రిచ్ క్లాసెన్ అయినా అండ్ ఇషాన్ కిషన్ అయినా మనం చూసుకుంటే ఇషాన్ కిషన్కు 11 కోట్ల పైన పెట్టారు, కానీ ఇషాన్ కిషన్కి ఆల్రెడీ ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన దానికి తగ్గట్టు ఇతడు కొన్ని మ్యాచ్ల్లో మెరుపులు మెరిపించాడు. ఒక 3-4 మ్యాచ్ల్లో చాలా బాగా ఆడాడు. అండ్ మధ్యలో స్టార్టింగ్లో మాత్రం ఒక 6 మ్యాచ్ల్లో వరుసగా సింగిల్ డిజిట్కే అవుట్ కావడం జరిగింది. అప్పుడైతే ఫ్యాన్స్ చాలా కోపం మీద ఉన్నారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. కానీ తర్వాత అతడు ఇంకా క్వాలిఫికేషన్ అవకాశాలు మిస్ అయిన తర్వాత చాలా అద్భుతంగా ఆడాడు, మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సో ఈ విధంగా చూసుకుంటే ఎవరిని రిలీజ్ చేయాలన్నా కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆలోచించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఖచ్చితంగా రిలీజ్ చేయాలంటే కాన్ఫిడెంట్గా మహమ్మద్ షమిని, సిమర్జీత్ సింగ్ని, రాహుల్ చహార్ని వీళ్ళను మాత్రం రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆడన్ జంపాని కూడా. సో ఓవరాల్గా ఒక 40-50 కోట్లైన పర్స్ వాల్యూతోని యాక్షన్లోకి వెళ్ళే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఆల్మోస్ట్ టాప్ 5 ప్లేయర్స్కి 75 కోట్లు పెట్టేస్తున్నారు. కాబట్టి వచ్చే యాక్షన్లో కూడా ఎస్ఆర్హెచ్ జస్ట్ ఒక 20 crores, సో ఒక 20 crores, ఇంతకుముందు నేను లక్షలో చెప్పాను కానీ అది క్రోర్స్, ఒక 20 crores యాక్షన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ మనీతోనైతే వెళ్ళరు. అండ్ ఒక 2 మంచి బౌలర్స్ అయితే వస్తారు. బ్యాటింగ్ యూనిట్ అయితే మారదనే నేను అనుకుంటున్నాను. బ్యాటింగ్ యాస్టీజ్ ఇలానే ఉంటుంది. బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఏదైనా కొంటే ఒక 2 బౌలర్స్ని కొనే అవకాశాలు అయితే ఉన్నాయి. బ్యాటింగ్లో అయితే ఎవరిని మార్చే